In the time of worship, we heard this that we become dull, when our riches are affected. మన సంపద మన సంపదకి ఏమైనా అయినప్పుడు, మనం కోల్పోయినప్పుడు మనము నిరాశ పడిపోతూ ఉంటాం. అది మనం విన్నాము. And when our relatives on whom we are dependent on, they sort of cut off from us, then we become disturbed. మన బంధువులు ఎవరైతే మనం ఆధారపడతామో వాళ్ళు మనల్ని మనతో సంబంధాలు తెంచుకున్నప్పుడు అప్పుడు కూడా మనం నిరాశ పడతాం. And like the prodigal son, when he became dull when he had to eat the pig's food. ఆ తప్పిపోయిన కుమారుడు కూడా పంది తినే ఆ పొట్టుని తినేటప్పుడు తను కూడా నిరాశ పడిపోయాడు. But in the new covenant, we are given this. Hello. In the new covenant, we are given this, promise that we can rejoice always. అయితే నూతన నిబంధనలో మనకు ఈ వాగ్దానం అనుగ్రహించబడింది, మరి ఎల్లప్పుడూ ఆయన యందు ఆనందించడం. We can always be, bright, not dull. సో ఎల్లప్పుడూ మనం వెలుగుచున్న ముఖం కలిగే వారంగా, ఎక్కడ కూడా నిరాశ అనేది మన ముఖంలో లేకుండా ఉండే వారంగా మనం ఉండగలం. So that we read in Philippians chapter 4 verse 4. దాని గురించి మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:4 అధ్యాయము 4వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. So rejoice in the Lord always. Again I will say rejoice. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి. So in 1 Thessalonians chapter 5, మరి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో in verse 16 also it says, 16వ వచనంలో కూడా ఈ మాట ఉంటుంది. rejoice always. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. So there is no becoming dull or having a complaint in our heart. మనము నిరాశపడడానికి, డీలా పడిపోవడానికి, మన హృదయంలో దేవుని మీద ఏదో ఫిర్యాదులు చెప్పడానికి చోట లేదు. So that means the important thing is that we should have a thankful heart. ముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే మనకు కృతజ్ఞత కలిగిన హృదయం ఉండాలి. In verse 18 and 1 Thessalonians 5:18, మొదటి తెస్సలోనికీయులకు 5వ అధ్యాయము 18లో ఈ విధంగా ఉంటుంది. In everything give thanks, for this is God's will for you in Christ Jesus. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. So how can we give thanks to God in every situation? మరి ప్రతి విషయంలో దేవునికి మనం ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాం? Because we believe that God will cause all things to work together for our good. ఎందు నిమిత్తం అని అంటే దేవుడు సమస్తము కూడా మన మేలు కొరకు సమకూడి జరిగించేవాడై ఉన్నాడు కనుక మనం ఆ విధంగా చేయగలం. So we know that Joseph was put in the pit. That was a bad thing. మరి యోసేపుని గుంటలో పడవేశారు, అది చెడు విషయమే. But God used from that only to bring Joseph to become an advisor for Pharaoh. మరి ఆ సందర్భాన్ని ఉపయోగించుకునే దేవుడు యోసేపును ఆ తర్వాత కాలంలో ఫరోకి మరి ఆలోచన చెప్పే అధికారిగా ఆయన్ని నియమించాడు. Joseph did not know that. యోసేపుకు అప్పుడు ఆ సంగతి తెలియలేదు. But he had no complaint. కానీ తన హృదయంలో ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఉన్నాడు. We know so many things. మనకి అనేకమైన సంగతులు తెలుసు. So we should also be thankful. కనుక మనం కూడా ఎంతో కృతజ్ఞత కలిగి ఉండాలి in every situation. ప్రతి సందర్భంలో. In Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 20, 20వ వచనము. always giving thanks for all things in the name of our Lord Jesus Christ to God, even the Father. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయంతో ఒకరికొకరు లోబడి ఉండండి. We don't want to have our faces dull at any time. మరి ఏ సమయంలో అయినా ఏ సందర్భంలో అయినా మన ముఖాలు చిన్నబోవాల్సిన అవసరం లేనే లేదు. We want to be rejoicing in the Lord always. ఎల్లప్పుడూ మనం దేవునిలో ఆనందించే స్థితిలో మనం ఉండాలి.
And because of that, we want to have a thankful heart తద్వారా మన హృదయంలో ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి మనం ఉండాలి, for all situations and at all time. అన్ని పరిస్థితుల్లో అన్ని వేళలా. So what is important? అయితే ముఖ్యమైనది ఏమిటి? Ephesians chapter 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం verse 18. 18వ వచనం. And do not be drunk with wine, for that is dissipation, but be filled with the Holy Spirit. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. So without being filled with the Holy Spirit, it's impossible. అయితే ఆత్మపూర్ణుల అవ్వకపోతే ఈ విధంగా మనం జీవించడం అసాధ్యము. So it is a command, be filled with the Holy Spirit. కనుక ఇది ఒక ఆజ్ఞ ఉంది, ఆత్మపూర్ణులై ఉండుడి అనేది ఆజ్ఞ. Be continually filled with the Holy Spirit. మరి ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండాలి. It says here, don't get drunk with wine. మరి మద్యముతో మత్తులై ఉండకుడి అని ఇక్కడ రాయబడింది. That is also a command. అది కూడా ఆజ్ఞే. Don't get drunk with wine. మద్యముతో మత్తులై ఉండొద్దు. The next command is, be always filled with the Holy Spirit. ఆ తర్వాత ఆజ్ఞ ఏమిటనంటే ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులై ఉండుడి. Then we'll have a heart of thanksgiving at all time. మరి మనం ఆ విధంగా ఉన్నప్పుడు మన హృదయంలో ఎల్లప్పుడూ మనకు ఒక కృతజ్ఞతాస్తుతి కలిగే ఉండే పరిస్థితి Everything will ఉంటుంది. be thankful. ప్రతి విషయమును బట్టి మనం దేవుని కృతజ్ఞులమై ఉంటాం. And we will be rejoicing all the time. దేవునిలో ఎల్లప్పుడూ ఆనందించే వారిగా ఉంటాం. And our faces will be bright. మన ముఖమును ఎల్లప్పుడూ కూడా వెలుగుతూ ఉంటాయి. We'll never become dull. అవి ఎప్పుడు చిన్నబోవు. So that's what I was thinking of when Ramakrishnan shared. దీని గురించే మరి రామకృష్ణ గారు మనతో పంచుకున్నప్పుడు నేను ఆలోచిస్తున్న సంగతులు. I'm so thankful to the Lord for allowing us to gather here today. ఈ విధంగా ఈరోజు కూడుకోవడానికి దేవుడు అనుమతించిన దానికి నేను దేవునికి ఎంతగానో నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. So last Sunday, you people heard 2 messages of Brother Zach. సో పోయిన ఆదివారం మీరు జాక్ బ్రదర్ మాట్లాడిన 2 సందేశాలు విన్నారు. I also listened to those 2 messages. After that, ఆ తర్వాత నేను కూడా 2 సందేశాలు నేను విన్నాను. I was very much blessed by them. వాటి ద్వారా నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. It seemed a very simple message. అది వినడానికి ఎంతో సరళమైన ఒక సందేశంలా అనిపించింది. Be free from all the past guilt. మరి మన గడిచిన జీవితంలో ఉన్న ఆ నింద నుండి మనం విడుదల పొందుకోవడం. And just be honest and humble before the Lord. మరి దేవుని ముందు మనము దీనులంగా యథార్థవంతులంగా నిలబడ్డం. So the Lord will give you complete, deliverance, freedom from all the guilt of the sins which you have committed in the past. మనం గతంలో చేసిన పాపాల నిమిత్తం మనము ఏవైతే భారం మోస్తున్నామో, నిందలు మోస్తున్నామో వాటన్నిటి నుంచి దేవుడు మనల్ని విడుదల చేయగలుగుతాడు, శుభ్రం చేయగలుగుతాడు. And then you must have that goal. ఆ తర్వాత మనకు ఒక లక్ష్యం కలిగి ఉండాలి, గురి కలిగి ఉండాలి. The upward call. దేవుడు మనకు పైనుంచి పిలిచిన ఆ పిలుపుకు. So you forget the past and you press on towards the perfection. మరి ఆ గతాన్ని మనం మర్చిపోయి దేవుడు మనం పిలిచిన ఆ పిలుపుకు, ఆ పైనుండి ఉన్న ఆ పిలుపు వైపుకు మనం ప్రయాణిస్తూ ఉండాలి. To be more and more like Jesus Christ. మరి పరిపూర్ణత వైపుకు మనం అడుగులేసి మనం దేవుని స్వరూపంలో మారేదానికి మనం ముందుకు వెళ్ళాలి. Again Brother Zach said, be filled with the Holy Spirit. ఆ తర్వాత మరలా జాక్ బ్రదర్ మనకు చెప్పారు, మీరు ఆత్మపూర్ణులై ఉండండి. Such a simple message. అది ఎంతో సరళమైన ఒక సందేశము. I wish you'll all take it very seriously. నేను కోరుకునేది ఏంటంటే మీలో ప్రతి ఒక్కరూ దాన్ని ఎంతైనా తీవ్రంగా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. Do you agree that it was a very powerful message, very simple? ఎంతో బలమైన, చాలా సులభమైన ఒక సందేశము. Yeah. So last Sunday I was in Ponmar gathering church. అయితే పోయిన ఆదివారం నేను పొన్మార్ సంఘంలో, ఆ పొన్మారులో ఆ కూటంలో నేను ఉన్నాను. So I shared from one book written by Brother Zach, God's Work Done in God's Way. మరి దేవుని పని దేవుని మార్గంలో చేయడం అనే పుస్తకంలో నుంచి నేను కొన్ని విషయాలు వారితో పంచుకున్నాను. In the 12th chapter is about financial matters in the church. ఆ 12వ అధ్యాయం, ఆ పుస్తకంలో 12వ అధ్యాయంలో సంఘంలో మనం ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని గురించి ఉంటుంది. When I read it, I was so much blessed by that. నేను దాన్ని చదివినప్పుడు నేను ఎంతగానో ఆశీర్వదించబడ్డాను. Basically it looked like Brother Zach was writing the chapter to the elders.
సాధారణంగా గమనించినట్లయితే ఎలా ఎలా కనిపిస్తుందనంటే ఏదో సహోదరుడు జాక్ బ్రదర్ అది సంఘంలో ఉన్న పెద్దలకే రచించినట్లు ఉంటుంది. How they should, conduct themselves in financial matters, ఏ విధంగా సంఘ పెద్దలు ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో వాళ్ళు వ్యవహరించాలనే దాని గురించి, and how they should teach the members in the church to be, handling financial matters in their home. మరి ఏ విధంగా సంఘ సభ్యులు ఆర్థిక పరమైన వ్యవహారాలు వాళ్ళు వ్యవహరించాలో వారికి బోధించే దాని గురించి ఉంటుంది. So I spoke to them for almost 1 hour in the morning, దాదాపు నేను ఉదయం గంట సేపు నేను వారితో మాట్లాడాను. and then another 45 minutes in the afternoon. మధ్యాహ్నం మరలా ఒక 45 నిమిషాలు నేను మాట్లాడాను. So today here also I don't know how much time it will take. ఈ రోజు ఇక్కడ కూడా మరి ఎంత సమయం పడుతుందో నాకు తెలీదు. So I'll speak for about 1 hour in the morning. దాదాపు ఒక గంట సేపు ఉదయం నేను మాట్లాడతాను. After lunch we can meet for another half an hour. I hope I'll finish. భోజనం చేసిన తర్వాత ఒకవేళ ఒక అరగంట అంతసేపు నేను మాట్లాడాలని ఆశపడతాను. So I was thinking that I don't want to get a reputation that I speak new things every week. ఏదో ప్రతి ఆదివారం కొత్త సందేశాలు ఇచ్చే వాడినని ఒక పేరు పొందుకోవడానికి నాకు ఆశ లేదు. So by now you would have seen how Zach keeps emphasizing so many points which he has told many times. మీరు గమనించినట్లయితే ఇప్పటికీ మీరు గ్రహించి ఉంటారు ఏ విధంగా మన జాక్ బ్రదర్ అనేక సార్లు తను మాట్లాడిన సంగతులే మరలా మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. And my interest is that I want to share whatever has benefited me so that you will also get benefited. నా ఆసక్తి ఏంటనంటే ఏదైతే నాకు ప్రయోజనకరంగా ఉందో అది నేను మీతో పంచుకోవాలి, తద్వారా మీరు కూడా మీరు పొందుకోవాలి, మేలు పొందుకోవాలి. So in this chapter there are 9 points which Zach covers. ఈ పుస్తకంలో ఉన్న ఆ 12వ అధ్యాయంలో 9 విషయాల గురించి జాక్ బ్రదర్ మాట్లాడతారు. So the first is about the stand which any new covenant church should take on financial matters. మొదటిగా ఏమిటనంటే క్రొత్త నిబంధనలో ఉన్న ప్రతి సంఘము ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎటువంటి నిర్ణయం కలిగి ఉండాలి, ఎటువంటి తీర్మానాలు కలిగి ఉండాలి. So how the Babylonian denominational Christianity, how they view financial matters, and how a new covenant church should matter financial matters, that is so very important. మరి బబులోన్లో ఉన్నటువంటి ఆ స్థాపన సంఘాలు వారు ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు, కొత్త నిబంధన సంఘం అని చెప్పుకునే మనము ఏ విధంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు మనం చూస్తున్నాం అనేది చాలా ముఖ్యమైనది. So how we should be righteous and faithful. మనం ఏ విధంగా నీతిమంతులంగా ఉండాలి, నమ్మకమైన వారంగా ఉండాలి. And being part of righteous, ఆ నీతిగా ఉండే విషయంలోనికి వస్తే, so the first thing there is to be free from debt. మరి అప్పుల నుండి మనము సంపూర్ణంగా విడుదల పొంది ఉండాలి. So the third point on that chapter is how to save money. మరి అదే అధ్యాయంలో 3వ విషయం ఏంటంటే ఏ విధంగా డబ్బును మనం పొదుపు చేసుకోవాలి. So how a new covenant church should be, and how we should be free from debt, how we should save money like ants. ఏ విధంగా ఒక కొత్త నిబంధన సంఘం ఉండాలి, ఏ విధంగా అప్పు లేకుండా ఉండాలి, ఏ విధంగా డబ్బు పొదుపు చేసుకోవాలి చీమల వలె. And fourth is how to spend money wisely. 4వ అంశం ఏంటంటే జ్ఞానం కలిగి డబ్బును వ్యవహరించడం, డబ్బును ఖర్చు పెట్టడం. And then how to give and to lend, to people who are asking for money, how to lend wisely. మరి జ్ఞానంగా మనం డబ్బు ఎవరికి మనం ఇవ్వాలి, రుణం ఎవరికి ఇవ్వాలి. And the sixth is on being faithful in money matters. 6వ విషయం ఏంటంటే డబ్బు విషయంలో నమ్మకం కలిగి ఉండడం. 7th is on helping the poor. 7వ అంశం ఏంటంటే బీదలకు సహాయం చేసే విషయం. 8th is about how a father can ask his own children. 8వ విషయం ఏంటంటే ఏ విధంగా ఒక తండ్రి తన సొంత కుమారుల దగ్గర డబ్బు అడిగే విధానం. A spiritual father can ask for the other spiritual children. ఏ విధంగా ఒక ఆత్మీయ తండ్రి మిగతా ఆత్మీయ కుమారుల దగ్గర నుంచి డబ్బులు అడగవచ్చు. So then 9th is on the Apostle Paul's attitude towards money. 9వదిగా అపోస్తలుడైన పౌలు
డబ్బు విషయంలో తనకున్న మనోభావం. So these are the things which I'll be covering today. నేను ఇప్పుడు చెప్పిన వాటన్నిటిని కూడా ఈరోజు నేను మీతో అన్నిటిని పంచుకోవాలని ఆశపడుతున్నాను. So the first thing is about money and Babylon. మొదటిగా ధనము మరియు బబులోను. Money given for the Lord's work is the most sacred of all the money there is in the world. మరి ఈ ప్రపంచంలో ఉండే ధనం అంతటిలోనూ దేవునికి ఇచ్చే ధనం అనేది ఎంతో పవిత్రమైనది. If anyone is unfaithful with it, he will certainly bring a curse upon himself and his family. ఒకవేళ ఈ విషయంలో ఏ కుటుంబస్తుల్లో ఎవరైనా సరే నమ్మకస్తులు కాకుండా ఉన్నారని అంటే వారు తమ కుటుంబం పైకి శాపాన్ని తెచ్చుకునేవారుగా ఉన్నారు. Those who are wrong in money matters will be wrong in everything else. కనుక మనం డబ్బు వ్యవహరించే దానిలో మనం తప్పితే అన్ని విషయాల్లో మనం తప్పిన వారం అవుతాం. Jesus said that God gives his true riches only to those who are faithful with money. మరి నిజమైన ఒక సంపద ఉంది, అది ఎవరికి యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తారని అంటే ఎవరైతే డబ్బు విషయంలో నమ్మకంగా ఉంటారో వారికే ఆయన పరలోక సంబంధమైన సంపద అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. So please note down this verse, go and read it at home. మరి ఈ వచనాన్ని మీరు రాసి పెట్టుకోండి, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. Luke chapter 16 verse 11. లూకాసు వార్త 16వ అధ్యాయము 11వ వచనం. God will give his true riches to only those who are faithful with money. మరి నిజమైన ఆ సంపద ఎవరికి దేవుడు అనుగ్రహిస్తాడని అంటే ఎవరైతే డబ్బు విషయంలో నమ్మకత్వం కలిగి ఉన్నారో వారికి ఆయన అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. If we are careless with money, we will miss out on God's true riches in our lives. మరి డబ్బు విషయంలో మనం అజాగ్రత్తగా ఉన్నట్లయితే దేవుడిచ్చే ఆ నిజ సంపద మనము నష్టపోతాం, పొందుకోలేకపోతాం. Babylonian missions in Christendom have 3 characteristics. మరి క్రైస్తవ్యంలో ఉన్న ఈ బబులోను సంస్థలకు 3 గుణగణాలు ఉన్నాయి. They do not preach discipleship, and so they do not even make a few disciples. వాళ్ళు శిష్యత్వం గురించి బోధించరు, తద్వారా వారికి కొంతమంది శిష్యులు కూడా ఉండరు. They make converts. వాళ్ళు కేవలము మత మార్పిడి చేస్తూ ఉంటారు. And even most of those converts are not properly converted. కానీ మారిన వారు కూడా పరిపూర్ణంగా సరిగ్గా మారకుండా ఉంటారు. They do not preach new covenant church principles. ఈ నూతన నిబంధన యొక్క సంఘ నియమాలని వాళ్ళు బోధించరు. And so they do not separate themselves from dead denominations. కనుక మృతమైన ఆ స్థాపన సంఘాల్లో నుంచి వాళ్ళు వేరుపరచబడరు. They do not even attempt to build a local expression of the body of Christ. కనీసం స్థానికంగా దేవుని యొక్క శరీరాన్ని కట్టే విషయంలో కూడా వాళ్ళు తప్పిపోతారు. They build only old covenant congregations and Christian clubs. వాళ్ళు పాత నిబంధన క్రమము చొప్పున వాళ్ళు కూటాలను లేదంటే క్లబ్బులను కడతారు, కానీ దేవుని మందిరాన్ని వారు కట్టకుండా ఉంటారు. They do not preach or practice the financial policies that Jesus and Paul followed. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరియు పౌలు అనుసరించిన ఆ ఆర్థిక సంబంధమైన ఆ నియమాలను వారు ప్రకటించరు, వారు వెంబడించరు. They advertise their work widely. వాళ్ళ పరిచర్య గురించి వాళ్ళు ఎంతో విస్తారంగా వాళ్ళ ప్రకటనలు అయితే చేసుకుంటారు. And unashamedly beg for money even from nominal Christians in dead denominations. మరి సిగ్గు లేకుండా మరి మృతమైన స్థాపన సంఘాల్లో కూడా వాళ్ళు డబ్బు అడుక్కుంటారు. They pay monthly salaries to their pastors just like worldly corporations pay their employees. మరి లోకంలో ఉండే ఆ సంస్థలు ఏ విధంగా అయితే పనివారికి జీతాలు ఇస్తాయో అదే విధంగా ఈ స్థాపన సంఘాలు కూడా పాస్టర్లకి జీతాలు ఇచ్చేవిగా ఉన్నాయి. Jesus said there are only 2 masters that we could serve, God or money. మరి మనం సేవ చేయగలిగే 2 మరి అధికారులు ఉన్నారు. ఎవరంటే ఒకటి దేవునికి మరి సిరికి మనం దాసులుగా ఉండలేము. And so handling finances aright is very important matter for every elder and for every church. ప్రతి సంఘ పెద్దకు ప్రతి సంఘానికి ఈ డబ్బు విషయంలో సరైన విధానంలో దాన్ని ఉపయోగించడం అనేది ఎంతో ప్రాముఖ్యం. There are serious warnings
for people who were belonging to the Lord, అయితే చాలా ఆ, తీవ్రమైన హెచ్చరికలు ఉన్నాయి. ఎవరైతే దేవునికి సంబంధించిన వారో they followed the Lord, వారు దేవుని వెంబడించిన వారు, but after that they were attracted by money, అయితే ఆ కొంతకాలం తర్వాత వారు ఈ డబ్బుకు ఆశపడి and they loved that money and they perished. డబ్బుకు ఆకర్షించబడి దాన్ని ప్రేమించి వాళ్ళు నశించిపోయారు. So all these warnings are not to keep us from going like them. ఈ హెచ్చరికలన్నీ ఎందుకు అని అంటే వారి వలె మనము వెళ్ళిపోకుండా నశించిపోకుండా ఉండడానికి. So the examples: కనుక ఉదాహరణలు Bileam, బిలాము, Gehazi, గెహజీ, Judas Iscariot, ఇస్కరియోతు యోధా, Ananias and Sapphira. అననీయ, సపెరా. So the elders have to be very careful that they keep out people like this. కనుక సంఘ పెద్దలు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఇటువంటి వారిని సంఘంకు వెలుపు నుంచేంతగా వారు జాగ్రత్త కలిగి ఉండాలి. Yeah, the way we use God's money is an indication of our attitude towards the work God has committed to us. మరి దేవుడు ఏ విధంగా మనం డబ్బుతో వ్యవహరిస్తున్నామో అది దేన్ని సూచిస్తుందని అంటే దేవుడు మనకిచ్చిన ఆ పని గురించిన శ్రద్ధ మనకెంత ఉందో, ఆసక్తి ఎంత ఉందో అనే దాన్ని సూచిస్తుంది. Elders are answerable to God. మరి సంఘ పెద్దలు అనేవాళ్ళు దేవునికి సమాధానం చెప్పుకునే స్థితిలో ఉంటారు. How the money, that was being given generously and sacrificially by the poor believers, how it is being used in the church. మరి సంఘంలో ఉన్న బీదలు మరి ఎటువంటి త్యాగాలు చేసి వాళ్ళు కానుకలు సంఘంలో వారు ఇస్తున్నారో వాటన్నిటికీ కూడా బదులు చెప్పాల్సిన వారై ఉంటారు సంఘ పెద్దలు. Babylon and money are closely linked. మరి బబులోను అలాగే ఈ ధనం అనేవి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. So if there is no money, the Babylonians cannot work. ధనము లేకపోతే, డబ్బు లేకపోతే ఈ బబులోను ఈ స్థాపనాలు ఏవి కూడా పని చేయలేవు. A new covenant church will use money. ఒక్క క్రొత్త నిబంధన సంఘం అనేది డబ్బును ఉపయోగించుకుంటుంది, They are not dependent on money. కానీ డబ్బు మీద ఆధారపడి ఉండదు. Yeah, so this is the important thing. కనుక ఇదే చాలా ప్రాముఖ్యమైన విషయం. We see this clearly in Revelation 18. దీని గురించి మనం చాలా స్పష్టంగా ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదువుతాము. You can go home and read that. మీరు ఇంటికి వెళ్ళి మీరు దీన్ని చదవచ్చు. You can even read through the Bible on Revelation 17 and 18. మరి బైబిల్ అధ్యయనం ఏదైతే జాక్ బ్రదర్ రాశారో దానిలో ప్రకటన గ్రంథం 18, 17, 18లో ఆయన వివరణ ఇచ్చారు. అది కూడా మీరు చదవచ్చు. Or if you want to go through this book, The Final Triumph. లేదు చివరి విజయం, The book which Brother Zach wrote. జాక్ బ్రదర్ రచించిన ఆ పుస్తకం కూడా మీరు చదవచ్చు. It's a verse by verse for the whole book of Revelation. మరి ప్రకటన గ్రంథానికి సంబంధించి ప్రతి వచనానికి ఒక వివరణగా ఆ పుస్తకంలో లిఖించబడింది. Every verse in the book of Revelation, he is given an explanation for that. ప్రతి వచనానికి ఆ పుస్తకంలో జాక్ బ్రదర్ వివరణ ఇచ్చారు. So that is the, in Revelation chapter 18, how Babylon functions will be given there. అది ప్రకటన గ్రంథం 18లో బబులోను సంస్థలు ఏ విధంగా పనిచేస్తాయి. So that is how you will find, every Christian mission is being run. ఇదే విధంగా ప్రతి క్రైస్తవ మిషన్ ఈ విధంగా అది నడిపించబడుతుందనే దాని గురించి మనం చూడగలుగుతాం. And so we have only one message for such believers. అటువంటి విశ్వాసులకి మన దగ్గర నుంచి ఒకే ఒక సందేశం ఉంది. Those believers in such missions. అటువంటి మిషన్స్ లో ఉన్న విశ్వాసులకు మనం ఇచ్చే ఒక సందేశం ఏమిటంటే, Come out of Babylon, my people, says the Lord. బబులోను నుండి బయటికి రండి నా ప్రజలారా అని దేవుడు చెప్పినట్లు మనం వింటాం. So Revelation chapter 18 verse 4. అది ప్రకటన గ్రంథం 18:4లో ఉంటుంది. So the next thing is about being righteous with money. కనుక తర్వాత డబ్బు విషయంలో మనము నీతి కలిగి ఉండడం. And the first thing about being righteous is to be free from debt. అందులో మొదటి విషయం ఏంటనంటే మనం అప్పుల నుండి విడుదల పొందుకోవడం. So the first step we need to take in the matter of money for being righteous is to be free from debt. మరి మొదటి విషయం నీతిగా ఉండే విషయంలో మొదటిది ఏంటనంటే అప్పు లేకుండా ఉండడం. So elder must be free from debt and he should teach every member in the church to be free from debt.
ఆ సంఘ పెద్ద అప్పులు లేకుండా తను మొదటగా జీవించాలి. అదే విధంగా సంఘస్థులను కూడా ఆ విధంగా అప్పులు లేకుండా జీవించడానికి ఆయన ప్రోత్సహించాలి. Many elders do not teach the New Testament commandment on being free from debt strongly enough. అనేక మంది సంఘ పెద్దలు ఈ నూతన నిబంధనలో మరి ఇవ్వబడిన ఈ ఆజ్ఞను వాళ్ళు ఎంతో బలంగా ప్రకటించరు. అప్పుల నుండి మనము విడుదల కలిగి ఉండాలని. The Holy Spirit commands us clearly that we should not owe anything to anyone. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో స్పష్టంగా మనకి ఒప్పింపజేస్తున్నాడు. మనము ఏ మనిషి కూడా మనం రుణపడి ఉండకూడదు. Yeah, so Romans 13:8 says, do not be in debt to anyone except in love. రోమిలకు రాసిన పత్రిక 13:8 ఉంటుంది, ఎవరి యొద్ద నుండి అయినను డబ్బును అప్పుగా తీసుకొనకూడదు. So the Holy Spirit has not said that believers should never borrow money from anyone. అయితే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులు మిగతా వారి దగ్గర డబ్బును రుణంగా తీసుకోకూడదని చెప్పలేదు. The Holy Spirit has not said that believers should never borrow money from anyone. మరి ఎప్పుడు కూడా డబ్బుల్ని కొంచెం రుణంగా తీసుకోవద్దని చెప్పి ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు మనం చూడం. God knows there can be emergency situations, ఎందుకంటే దేవునికి తెలుసు అత్యవసర పరిస్థితులు అనేవి వస్తాయి మన జీవితాల్లో. like unexpected medical expenses or Mari- large fees for a children's education. అనుకోకుండా వచ్చే వైద్య సంబంధమైన అవసరాలే కానీ మన బిడ్డల విషయంలో మనం వారిని చదివించే విషయాల్లో కానీ So where poor believers may have to borrow money. మరి బీద విశ్వాసులకి అటువంటి సమయాల్లో రుణం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. But if they do that, they must not borrow more than they can return within a reasonable period of time. ఒకవేళ తీసుకున్నప్పటికీ వాళ్ళు ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ వాళ్ళకి ఇవ్వబడిన ఒక సమయంలో వాళ్ళు తీసుకున్న దానికి ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ వాళ్ళు రుణం తీసుకోకూడదు. And they must be taught to make every effort to clear the debt as soon as possible. అయితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ శక్తిలో ఎంత వీలైతే అంత మట్టుకు ఈ రుణం ఏ విధంగా అయినా తీర్చే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండాలి. Even if it is by paying back small amounts every month. అది బహుశా ప్రతి నెల కొంచెం కొంచెంగా డబ్బులు కట్టే విధం అయినప్పటికీ A brother who is finding it difficult to pay back, ఎవరైతే ఏ సహోదరుడైతే మరి తిరిగి డబ్బులు ఇచ్చే విషయంలో తన కష్టం కలుగుతుందో he should even consider selling some of the valuable in his house. తన ఇంట్లో ఎంతో విలువైన కొన్ని వస్తువులు ఉన్నట్లయితే వాటిని అమ్మైనా సరే ఆ రుణం అనేది తీర్చాల్సిన పరిస్థితి ఉంది. Sell them and pay back the debt. అమ్మి ఆ అప్పును ఏ విధంగా అయినా సరే మనం తీర్చివేయాలి. Unfortunately, many elders do not take such commands of God seriously. దురదృష్టవశాత్తు అనేక మంది సంఘ పెద్దలు ఇటువంటి ఆజ్ఞల్ని తీవ్రంగా తీసుకోవట్లేదు. And that is why God does not back them up with his authority. తద్వారా అందువలనే దేవుడు తన అధికారాన్ని ఇచ్చి వాళ్ళని వెనుతట్టట్లేదు. So believers must be given practical advice by their elders on how to live simply and how to save some money every month. కనుక సంఘస్థులకు ఎల్లప్పుడూ సంఘ పెద్ద అనే ఆయన ఏ విధంగా ప్రతి నెల కూడా ఆయన ఈ ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో ఏ విధంగా వ్యవహరించాలనేది బోధించాల్సిన అవసరం ఉంది. Thus they can avoid getting into debt when they have some urgent need later on. తద్వారా వాళ్ళకి తర్వాత ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వాళ్ళు అవసరతలో ఉండకుండా ఉంటారు. So I have helped many believers who came to join our church to be free from debt. నేను సంఘంలోకి వచ్చిన అనేక మందికి నేను సహాయం చేశాను ఈ విధంగా అప్పుల్లో లేకుండా జీవించేదానికి. I didn't give them any money, నేను వాళ్ళకేం డబ్బులు ఇచ్చి సహాయం చేయలేదు. but I taught them how to live simply and how to practice financial discipline. నేను వాళ్ళకి బోధించాను ఏ విధంగా మనము చాలా సరళమైన రీతిలో జీవించాలో, మనము అప్పు లేకుండా జీవించాలో. The borrower is a slave of the lender. ఎవరైతే రుణం తీసుకుంటాడో రుణం ఇచ్చిన వానికి ఏమవుతాడు? దాసుడు అవుతాడు. That you read in Proverbs 22:7. దీని గురించి మనం సామెతలు 22:7 మనం చదువుతాం. And it is not good for a child of God to be a slave to anyone. మరి దేవుని బిడ్డ ఎవరికి కూడా దాసుడిగా ఉండకూడదు. So everyone must clear their debts as soon as possible, even if this is done a little at a time. కనుక ప్రతి ఒక్కళ్ళు అప్పు తీర్చే విషయంలో చాలా శ్రద్ధ కలిగి ఉండాలి. బహుశా అది సమయానుకూలంగా చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ God sees whether we have a willing heart to obey even when we have very little.
మరి దేవుడు మన హృదయాన్ని పరిశీలించేవాడిగా ఉన్నాడు. మనకు చాలా తక్కువ ఉన్నప్పుడు కూడా మనకి తిరిగి ఇవ్వాలనే ఒక హృదయం మనం కలిగి ఉన్నామా లేదా? However little you have, from that little you should be able to repay something of your loan. మనకి ఎంత తక్కువ డబ్బు ఉన్నా ఆ తక్కువలో కూడా మనం ఏదో విధంగా మనం ప్రయత్నం చేయాలి అప్పు తీర్చేదానికి. Yeah, the Lord is looking at the willingness in the heart. మన హృదయంలో అటువంటి ఉద్దేశం మనకు ఉందా లేదనేది దేవుడు పరిశీలిస్తున్నాడు. If a loan has been in existence for more than 6 months, మనం ఏదైనా రుణం ఒక 6 నెలలకు మించి ఉన్నట్లయితే, then the righteous thing for do is for the borrower to add, money at the annual bank interest and then return it. కనుక నీతి ఏంటనంటే ఎవరైతే అప్పిచ్చారో వాళ్ళకి 6 నెలల కాలంలో కలిపే ఆ ఇంట్రెస్ట్తో కలిపి మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం. Like how Zacchaeus did. ఏ విధంగా అయితే జక్కయ్య చేశాడు. He said, I'll pay 4-fold. జక్కయ్య ఏం చెప్పాడు? 4 వంతులు నేను తిరిగి చెల్లిస్తానని చెప్తాడు. As elders, we are responsible before God to teach our church members to live their lives free from debt. మరి సంఘ పెద్దలుగా మనకి ఈ బాధ్యత ఉంది. మన సంఘస్థులు అప్పుల నుండి విడుదల కలిగి ఉండాలి, అప్పులు లేకుండా జీవించాలి. We must not allow our believers to remain living with this sin of debt any more than we would permit them to live in adultery. మరి ఏ విధంగా అయితే సంఘస్థులు వ్యభిచారం చేయడానికి మనం అనుమతించము, అదే విధంగా సంఘస్థులు సంఘ కాపరి వాళ్ళ సంఘస్థులు ఏ విధంగా కూడా అప్పుల్లో జీవించకుండా చూచుకునే బాధ్యత వారిపైన ఉంటుంది. A house mortgage or a loan for a vehicle needed will not be considered as a debt. అయితే ఇంటి మీద మనం తీసుకునే లోన్ కానీ లేదా ఏదైనా బండి కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద తీసుకునే లోన్ కానీ అది అప్పుగా అది it will not be considered as a debt. ఎంచబడదు. Because there is a house or a vehicle to show for the loan. ఏం చేతంటే మనం తీసుకున్న రుణానికి సరిపడ్డ ఇల్లు ఉంది లేదంటే బండి ఉంది. Even a business loan may be considered permissible in certain cases. కొన్ని సందర్భాల్లో మరి బిజినెస్ లోన్స్ కూడా తీసుకోవడానికి పర్వాలేదు అని చెప్పొచ్చు మనం. If it is for a business which is making profit, ఆ వ్యాపారం ఏదైతే అది లాభం సంపాదించే వ్యాపారంగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. So if you are making a profit and you want to invest so that you can make more profit, ఒకవేళ మీరు లాభాన్ని ఆశించే వ్యాపారం చేస్తున్నారు, ఇంకా మీరు లాభాన్ని మీరు ఇంకా ఎదురు చూస్తున్నట్లయితే, don't start another business. You are making loss, so you want to get money from somebody else and pay off like this. Don't take money like that. ఇంకొక వ్యాపారాన్ని ఇక్కడ నష్టం వస్తున్న సందర్భంలో ఇంకొక వ్యాపారం ఆరంభించి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలని మీరు అనుకోవద్దు. You are already making, you don't have any money but you are acting as if you have money, asking them to invest. That is not correct. అప్పటికీ మీ దగ్గర డబ్బు లేదు, మీరు ఇతరుల దగ్గరికి వెళ్ళి నేను చేసే ఈ వ్యాపారంలో మీరు కూడా పాలుభాగస్తులు కండని మీరు ఆహ్వానిస్తున్నారు. But many believers who have no business ability have gone into debt for years. ఎవరికైతే వ్యాపార సంబంధమైన ఒక సామర్థ్యం లేదో అనేక మంది వాళ్ళు ఈ విధంగా అప్పుల్లో కూరుకుపోతున్నారు. In our churches we have had suddenly people having loans like 80 lakhs. మరి మా సంఘాల్లో మేము చూసినప్పుడు కొంతమంది విశ్వాసులకి అకస్మాత్తుగా 80 లక్షల అప్పు కలిగి ఉండడం మేము చూసాం. They started, tried to start a business without considering their lack of ability, or they didn't consider the market conditions like that. వాళ్ళు ఈ మార్కెట్లో ఉన్న ఆ సందర్భాలని వాళ్ళు పరిశీలించకుండా వాళ్ళకు ఈ వ్యాపారం చేసే ఆ సామర్థ్యం వాళ్ళకు ఉందో లేదో గ్రహించకుండా వాళ్ళు వ్యాపారాన్ని ఆరంభించి వాళ్ళు నష్టపోవడం మేము చూసాం. So believers who are planning to take a large business loan must be told to consult their elders. మరి ఎవరైతే విశ్వాసులు చాలా పెద్ద మొత్తంలో వ్యాపార నిమిత్తం వారు లోన్ తీసుకోవడానికి వాళ్ళు చూస్తున్నారో వాళ్ళు మొదటగా సంఘ పెద్దల్ని సంప్రదించాలి. So credit card debt is a very serious debt. మరి క్రెడిట్ కార్డు లోన్ అప్పు అనేది చాలా తీవ్రమైనది. Because it can increase very quickly. ఎందుకంటే ఆ అప్పు అనేది చాలా తొందరగా పెరుగుతుంది. The interest is very high. దాని మీద వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. So all believers must be urged to use a debit card in preference to a credit card wherever possible. మరి ఉపయోగించుకోవడానికి విశ్వాసులందరికీ చెప్పే ఆలోచన ఏంటంటే క్రెడిట్ కార్డ్ కన్నా డెబిట్ కార్డ్నే
వాడాలి. If they do use a credit card for its advantages, then they must pay their full card bill every month. ఒకవేళ ఏదో ఒక లాభం నిమిత్తం క్రెడిట్ కార్డుని ఉపయోగించాల్సిన పరిస్థితి వస్తే దాన్ని బిల్లు తిరిగి కట్టేటప్పుడు దాన్ని ఫుల్ మొత్తంలో ఎంతైతే బిల్లు వచ్చిందో అంత మొత్తం ఒకేసారి కట్టే పరిస్థితి ఉండాలి. If they miss this full payment even 1 month, they should stop using credit card. ఒక్క నెల కూడా పూర్తిగా ఆ క్రెడిట్ కార్డ్ బిల్లు ఆ మొత్తాన్ని మనం తిరిగి చెల్లించలేని పరిస్థితిలో ఉంటే క్రెడిట్ కార్డ్ని ఉపయోగించడం నిలిపివేయాలి. They should discipline themselves and clear the debt fully. వాళ్ళని ఈ విధంగా క్రమశిక్షణ చేసుకోవాలి. వాళ్ళు ఆ క్రెడిట్ కార్డ్ అప్పులో నుండి పూర్తిగా వాళ్ళు బయటకు రావాలి. God will honor those who deal radically with debt like that. ఈ విధమైనటువంటి అప్పులు కలిగి ఉండే వాళ్ళు ఎవరైతే తీవ్రంగా బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నారో దేవుడు అటువంటి వారిని ఆశీర్వదిస్తాడు. Believers must also be taught not to buy expensive items on credit. అదే విధంగా విశ్వాసులకి ఈ విధంగా బోధించాలి. వాళ్ళు ఈ అప్పు చేసి మరి ఎంతో విలువైన వస్తువులు వాళ్ళు కొనకూడదు. They should first save up the money needed. దానికి ఆ వస్తువు ఏదైనా మీరు కొనుక్కోవాలని ఆశపడితే ముందుగా దానికి కావాల్సిన ఆ సొమ్మును మనం సమకూర్చుకోవాలి. And then buy the item. ఆ తర్వాతనే ఆ వస్తువు కొనుక్కోవాలి. This is the way Jesus would have done it. ఈ విధంగానే యేసుక్రీస్తు వారు చేసి ఉండేవాళ్ళు. Most debt is the result of covetousness and an undisciplined way of living and spending. మనం కలిగి ఉన్న అనేకమైన అప్పులు దేని నిమిత్తం అంటే మనకున్న దురాశ, అదే విధంగా డబ్బుని మనం ఉపయోగించే విషయంలో మనకి క్రమశిక్షణ లేకపోవడం. So next one is on saving, living like, saving wisely like an ant. ఆ తర్వాత చీమ వలె మనం పొదుపుగా డబ్బును మనం ఖర్చు పెట్టుకోవడం, పొదుపు చేసుకోవడం, డబ్బుని పొదుపు చేసుకోవడం. Elders must also teach believers to save up some money every month. సంఘ పెద్దలు అనే వాళ్ళు ఖచ్చితంగా సంఘ విశ్వాసులకు ప్రతి నెల కొంత డబ్బు పొదుపు చేసుకోవాలనే దాని గురించి బోధించాల్సిన అవసరం ఉంది. To do this, a family must cut down their monthly expenditure and do not attempt to live at a higher standard that they can afford. ఈ విధంగా చేయాలని అంటే ఆ కుటుంబం అనేది వాళ్ళు జీవించగలిగే స్థాయికి మించి ఆ పైన స్థాయిలో జీవించాలనుకునే ఆ కోరికను కలిగి ఉండకూడదు, అది తగ్గించుకోవాలి. So we should not compare ourselves, with others around us and try to imitate them. మన చుట్టుపక్కల ఉన్న వారితో పోల్చుకొని వారిని మనం అనుసరించాలని మనం కోరుకోకూడదు. They should not waste money on unnecessary purchases or by throwing lavish parties. ఏదో అనవసరమైన వాటిపైన ఖర్చు పెట్టడం ద్వారా కానీ, లేదంటే చాలా డబ్బులు ఖర్చు అయ్యే పార్టీలు కానీ వాళ్ళు ఇవ్వకూడదు. A lot of parties are thrown only to get honor from others. మరి మనం పార్టీలు మనం చేసుకున్న అనేక పార్టీలు దేని నిమిత్తం చేస్తామని అంటే అనేకులు దాని గురించి చెప్పుకోవాలి, దాని గురించి ఏదో ఘనత పొందుకోవాలనే దాని గురించే మనం చేసేవారుగా ఉంటాం. It is actually a form of idolatry. ఒక విధంగా అది విగ్రహారాధనతో సమానం. And hospitality should be practiced only within the limits of one's financial ability. మరి ఇంటికి వచ్చే వారిని మంచిగా ఆదరించే విషయంకి వస్తే అది మన వృత్తంలో ఏదైతే ఆర్థిక వృత్తం మనం కలిగి ఉన్నామో అందులోనే మనం చేయాలి. It is far more important to save up money for a family's future need than to get a reputation of being hospitable. ఏదో ఇంటికి వచ్చిన వారిని వీళ్ళు బాగా చూసుకుంటారు, బాగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళని చూసుకుంటారు అనే పేరు పొందుకోవడం కనంటే మన కుటుంబస్తుల నిమిత్తము వారి భవిష్యత్తు నిమిత్తము మనం ఎంతో బాధ్యత కలిగి మనము పొదుపు చేసుకునే వారమే ఉండాలి. The Bible says that fathers must save up money for their children. బైబిల్ మనకి ఏం బోధిస్తుందంటే తండ్రులు ఎవరైతే ఉన్నారో కుటుంబంలో వాళ్ళు పిల్లల నిమిత్తము డబ్బును వాళ్ళు సమకూర్చవలసి ఉంది, పొదుపు చేయాల్సి ఉంది. You can refer to verse 2 Corinthians 12:14. 2 కొరింథీ 12:14. The second portion of that. ఆ వచనంలో ఉన్న రెండవ భాగాన్ని మనం చూసినట్లయితే, Trusting God is not contrary to saving up money for one's family. దేవుని నమ్మడం అని అంటే అదేదో మన అవసరతలకు డబ్బు పొదుపు చేసుకోకుండా ఉండడం కాదు.
So you cannot say, I trust in God and spend all the money that you get. నేను దేవుని నమ్ముకుంటున్నాను అని చెప్పేసి దేవుడిచ్చిన డబ్బులంతటినీ ఖర్చు పెట్టడం కాదు. Bible commands us to go and learn wisdom from one of the smallest creatures on earth, the ant. మరి బైబిల్ ఏది ఆజ్ఞాపిస్తుందనంటే ఈ సృష్టిలోనే ఉన్న అతి చిన్న జీవి అయిన చీమ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని సంపాదించుకోమని బోధిస్తుంది. The ant, knowing that difficult times will come in winter, stores up food in summers. మరి చలికాలంలో చాలా కష్టకాలం వస్తుందని చీమ గ్రహించి మరి వేసవ కాలంకు అది కూర్చుకుంటుంది. We read that in Proverbs chapter 6 verse 6 to 11. దాని గురించి మనము సామెతలు 6 నుంచి 11 వరకు మనం చదువుతాం. We must learn from the ant to save up for the unexpected future expenses. మరి భవిష్యత్తులో మనం అకస్మాత్తుగా ఏవైనా ఖర్చులు ఉంటే ఆ ఖర్చుల నిమిత్తము మనము ఇప్పటి నుంచే పొదుపు చేసుకోవాలనే ఒక పాఠాన్ని మన చీమల దగ్గర నేర్చుకుంటాం. It is amazing that the tiny brain of an ant has more wisdom in it than the huge brains of many human beings. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అతి చిన్న మెదడు కలిగిన ఆ చీమకున్నంత జ్ఞానం కూడా మనం కలిగి ఉండకపోవడం. Educating one's children and medical treatment for family members can be very expensive. మరి పిల్లలకు విద్యాపరంగా ఉండే ఖర్చులు కానీ Medical treatment, educating one's children and medical treatment for family members. అదే వైద్య సంబంధమైన ఖర్చులు కానీ చాలా అవసరమైనవి. And believers must be taught to save for that. అయితే విశ్వాసులు ఈ ఖర్చుల నిమిత్తము వాళ్ళ డబ్బులు పొదుపు చేసుకోవాలనే దాని గురించి బోధించబడాలి. The Holy Spirit says that any believer who does not provide for his family's needs is worse than an unbeliever. బైబిల్ ఏం చెప్తుందనంటే తన కుటుంబ అవసరాలను తీర్చని వాడు అవిశ్వాసి కంటే ఎంతో దుర్మార్గుడు అని చెప్తుంది. In many cases, the wife in a home, because she is not the wage earner, may spend money lavishly. అనేక దిక్కులుగా మనం చూస్తున్నట్లయితే ఇంట్లో ఉండే భార్య తను సంపాదించట్లేదు కానీ ఎంతో విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తాం. Because she does not have any idea about the family's finances. ఎందుకనంటే ఆ కుటుంబంలో ఆర్థిక సంబంధమైన విషయాల గురించి తనకేమాత్రం వివేచన ఉండదు. So in such cases, husbands must be taught to explain the family's financial state to their wives and to say no to any expenditure that they cannot afford. అటువంటి పరిస్థితుల్లో భర్తలు ఈ విధంగా బోధించబడాలి. తన భార్యలకు ఈ కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని వాళ్ళకి వివరించి జ్ఞానంగా నడుచుకోమని వారు బోధించబడాలి. As elders, we must embolden all the husbands to say no to their wives like that, so that they can have some savings for their families. సంఘ పెద్దలుగా మరి భర్తలైన వారికి ఈ విధంగా మనం బోధించి భార్యలకు లేదు కుదరదు అని చెప్పడం మనం నేర్పించాల్సిన అవసరం ఉంది. తద్వారా వాళ్ళు ఆర్థికంగా వాళ్ళు బలపడతారు. Such savings can be made in every home. ఆ విధంగా పొదుపు చేసినప్పుడు ప్రతి కుటుంబంలో if the family is serious about practicing financial discipline and cutting down expenditure every month. ఈ విధంగా కుటుంబాలు అవసరం లేని ఖర్చులన్నింటినీ తగ్గించుకొని వాళ్ళు పొదుపు చేసుకోవడం కనుక నేర్చుకున్నట్లయితే it is our duty as elders to encourage every husband to do this. మరి సంఘ పెద్దలుగా ఇది మన బాధ్యత ఉంది. ఇటువంటి ఖర్చుల్ని తగ్గించుకోవాలి అని భర్తలకు చెప్పడం. At this point I want to add, మరి ఈ ఒక పాయింట్ నేను కూర్చాలనుకుంటున్నాను. some husbands, they want to show that they are, they're very rich unnecessarily, and then they want to borrow money and spend. కొంతమంది భర్తలు వాళ్ళు చాలా డబ్బు కలిగి ఉన్నవారు అని చెప్పి వాళ్ళు చూపించుకోవాలని ఆశపడుతూ ఎంతో విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. So at that time we have to tell the wives, you please teach your husband how to be simple and save money. అప్పుడు మేము భార్యలైన వారికి మేము ఈ విధంగా బోధిస్తాము, మీరు మీ భర్తలకి ఈ విధంగా బోధించండి, మరి సరళమైన రీతిలో ఏ విధంగా జీవించవచ్చు, ఏ విధంగా మనం సమకూర్చుకోవాలి. So now we come for wise spending. జ్ఞానంగా ఖర్చు పెట్టడం ఎలా అనే ఆ విషయానికి మనం వచ్చాము. How to be free from debt and how to save. Now how to spend wisely. అప్పుల నుంచి ఏ విధంగా విడుదల పొందుకోవాలి, ఏ విధంగా మనం జ్ఞానంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, ఏ విధంగా పొదుపు చేసుకోవాలి. ఇప్పుడు ఈ మాట జ్ఞానంగా ఖర్చు పెట్టుకోవడం. As we approach the end of time, believers will have to be more and more careful in spending money.
మనం అంత్య దినాల్లో ఉన్నాము. మరి విశ్వాసులు అనేవాళ్ళు చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, ఏ విధంగా వాళ్ళు డబ్బు ఖర్చు పెడుతున్నారు అనే విషయంలో. We do not trust in our uncertain riches. మరి నిలకడ లేని ఆ సంపద మీద మనం ఆశ పెట్టుకోకూడదు. Our trust is in our heavenly Father. మరి పరలోకపు తండ్రి పైనే మనం ఆశ పెట్టుకొని But ఉండాలి. believers must be taught that the promise that God will supply all our needs can be fulfilled only if we have obeyed God's word. దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును అనే ఒక ఆ వాగ్దానము కేవలం మనం దేవునికి లోబడినప్పుడే అది నెరవేరుతుంది మన జీవితాల్లో అని గ్రహించాలి. God will supply all our needs. Philippians 4:19. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 ఉన్నట్టుగా దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేవాడిగా ఉన్నాడు. But it will be fulfilled only if you have obeyed God's word and learnt from the ant is above and earnestly sought God's kingdom first and not otherwise. అది ఎప్పుడు నెరవేరుతుందని అంటే మనం ఖచ్చితంగా ఈ పైన ఈ చీమల దగ్గర నుంచి మనం నేర్చుకునేది మనం లోబడినప్పుడు, దానికోసం మనం తీవ్రంగా శ్రమించినప్పుడు మాత్రమే. So we have to obey God's word, and like an ant we have to save the money. మనం దేవుని వాక్యానికి లోబడాలి, చీమ వలె మనం కూడబెట్టుకోవడం నేర్చుకోవాలి. And we should not be in debt. మనం అప్పుల్లో ఉండకూడదు. And we have to seek the kingdom of God first and His righteousness first. మొదటిగా దేవుని రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతికే వారంగా ఉండాలి. Then God will meet all our needs. అప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. In my 59 years as a believer, including 50 years of married life, my wife and I have never borrowed even 1 rupee or been in debt even for a single day. మరి 59 సంవత్సరాల నా విశ్వాస జీవితంలో, అందులో 50 సంవత్సరాలు వివాహ జీవితంలో నేను కానీ నా భార్య కానీ ఏ రోజు ₹1 కూడా ఎవరి దగ్గర అప్పు చేయలేదు. Even at times when we were very poor as a family. ఎటువంటి పరిస్థితుల్లో మేము ఎంతో బీద పరిస్థితులు అనుభవించిన ఆ స్థితిలో కూడా We practiced strict financial discipline in our home in obedience to God's word. మా గృహంలో మేము ఆర్థిక పరంగా ఎంతో ఖచ్చితంగా, ఎంతో తీవ్రమైన ఒక క్రమశిక్షణ కలిగి జీవించే వాళ్ళం. We never bought anything we could not afford, not even new clothes for our children. మేము కొనలేని ఏ వస్తువులు కూడా మేము కొనే శక్తి లేనప్పుడు మేము కొనేవాళ్ళం కాదు. మా పిల్లలకి కావాల్సిన వస్తువులు అయినప్పటికీ కూడా. If we had clothes which our elder children had used, and if it was usable, our next child would use it. కనుక పెద్ద కుమారులు, ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళు పిల్లలు ఎవరైనా పెద్దవారు అయితే ఉన్నారో వాళ్ళు ఉపయోగించిన ఆ బట్టలే చిన్నవారు కనుక అది ఉపయోగించే స్థితిలో ఉన్నట్లయితే చిన్నవాళ్ళకి ఇచ్చేవాళ్ళం. Same way, shoes, socks, everything like that. అదే విధంగా షూలు, సాక్స్లు. The result has been that God has blessed us and our children spiritually today. దాని యొక్క పర్యవసానం ఏమిటంటే దేవుడు మా పిల్లల్ని ఆత్మీయంగా ఎంతో ఆశీర్వదించాడు. This has also helped us to teach financial discipline to others. ఆ విధంగా మిగతా వారికి ఈ ఆర్థిక సంబంధమైన విషయాలు ఏ విధంగా క్రమశిక్షణ కలిగి జీవించాలనేది మేము బోధించగలిగే స్థితిలో మమ్మల్ని ఉంచాడు. I have sought to obey Romans 13:8 strictly and to live according to Matthew 6:33 in my home. ఎంతో పూర్ణ హృదయంతో రోమిలకు రాసిన పత్రిక 13:8 చాలా తీవ్రంగా మేము దాని ప్రకారం జీవించాలని ఆశపడ్డాం. అదేవిధంగా మత్తయి సువార్త 6:33. And God has not only provided all our earthly needs but also given us amazing spiritual riches. మా భూ సంబంధమైన అవసరాలను తీర్చడమే కాకుండా ఎంతో ఆశ్చర్యకరంగా దేవుడు మా ఆత్మీయ అవసరాలను కూడా తీర్చాడు దేవుడు. So I can boldly say to every believer, now follow me in the area of living in one's income and be free from debt as commanded in God's word. తద్వారా నేను ధైర్యంగా చెప్పగలుగుతాను, మీకు ఉన్న దేవుడు నియమించిన ఆర్థిక వృత్తంలో జీవించి ధైర్యంగా దేవుడిని ఆ విధంగా వెంబడించాలని. So it is all a question of what we value, the standards of God's word or the standards of the worldly Christians around us. కనుక మనం ఎటువంటి విలువల్ని మనం వెంబడిస్తున్నాము, మనము దేవుని వాక్యంలో ఉన్నటువంటి విలువల్ని మనం వెంబడిస్తున్నామా, లేదా మన చుట్టూ బ్రతుకుతున్న విశ్వాసుల యొక్క మాదిరిని మనం వెంబడిస్తున్నామా? It is an absolute shame for a child of God to remain in debt in direct disobedience to God's word and thus give room to Satan to accuse him before God day and night. ఒకవేళ ఎవరైనా సరే అప్పులో జీవించినట్లయితే ఖచ్చితంగా అది దేవునికి ఎంతో అవమానకరంగా జీవించిన విషయం, అది అగౌరవం కలిగజేసే విషయం. అది నిజంగా సాతానికి ఒక చోటు ఇచ్చినట్లు ఉంటుంది ఎల్లప్పుడూ దేవుణ్ణి నిందించేదానికి.
If you are an elder and you have a large debt ఒకవేళ మీరు సంఘ పెద్ద అయితే, మీకు గనక ఒక పెద్ద అప్పు ఉన్నట్లయితే, and you're not making every effort to clear your debt, మీరు గనక మీ సామర్థ్యంలో ఆ అప్పు తీర్చడానికి మీరు ప్రయత్నం చేయకపోతే, every effort to clear your debt every month, ప్రతి నెల ఈ విధంగా మీరు మీ సామర్థ్యంలో ఆ అప్పును తీర్చే ప్రయత్నం మీరు చేయకపోతే, then you should step down from your eldership and stop preaching immediately. వెంటనే మీరు సంఘ పెద్ద స్థానం నుంచి దిగిపోవాలి. మీరు మరి సందేశాలు ఇవ్వడం, ఆ ప్రకటించిన వాక్యాన్ని వెల్లడి చేయడం అనేది నిలిపివేయాలి. And start clearing your debt, వెంటనే మీరు ఆ అప్పు తీర్చే పనిని మీరు ప్రారంభించాలి. because long standing debt is a very bad testimony for any believer and especially for an elder. మరి అనేక రోజులుగా, సంవత్సరాలుగా అప్పు కలిగి ఉన్నట్లయితే అది ఎంతో చెడు సాక్ష్యము, అది విశ్వాసులకు, దేవుని నామానికి ఎంతో దూషణ తెచ్చే విధంగా ఉంటుంది. The next thing is about how to be wise in lending money or giving money. ఆ తర్వాత మరి డబ్బు ఇచ్చే విషయంలో కానీ, ఎవరికైనా రుణం ఇచ్చే విషయంలోని జ్ఞానంగా వ్యవహరించడం ఎలా? Believers must be told never to lend large amounts of money to anyone without first consulting their elders. కనుక పెద్ద మొత్తంలో విశ్వాసులు ఎవరైనప్పటికీ కూడా తోటి విశ్వాసులకి సంఘ పెద్దని సంప్రదించకుండా డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. We also had this, believers don't consult and they lend the money, then they come and say, oh, we lost all this money we given to this person. ఇది కూడా సంఘంలో జరగడం మేము చూసాం. ఎందుకనంటే విశ్వాసులు కొంతమంది చాలా పెద్ద మొత్తంలో తోటి విశ్వాసులకి డబ్బు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు తిరిగి ఇవ్వకపోవడం, వీళ్ళు నష్టపోవడం మేము చూసాం. So relationships in a church are ruined. తద్వారా సంఘంలో ఉండే ఆ సంబంధాలు అనేవి చాలా పాడైపోతాయి. So now you can ask this question. ఇప్పుడు మీరు ఈ ప్రశ్న అడగవచ్చు, what about Jesus' command to give to everyone who asks of you and to lend expecting nothing in return? మరి యేసుక్రీస్తు ప్రకటించిన ఈ ఆజ్ఞ గురించి ఏమిటి? అడుగు ప్రతివానికి ఉడి అని యేసుక్రీస్తు బోధించేవాడు కదా, మీరు వెనుక తీయొద్దు, మీరు చెయ్యి వెనక్కి తీసుకోకూడదు అని చెప్పి బోధించబడింది. Luke chapter 6 verse 30. లూకా సువార్త 6:30. నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని దాన్ని మరలా అడగవద్దు. When we are trying to understand any verse in scripture, we must compare scripture with scripture. ఏదైనా ఒక వచనాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఈ లేఖనాన్ని ఇంకొక లేఖనాన్ని పోల్చి చూడాలి. Otherwise we can get a wrong understanding of a verse. లేదు అని అంటే ఒక వచనాన్ని మనం చాలా తప్పైన విధంలో మనం అర్థం చేసుకుంటాం. When Satan tempted Jesus to jump off the top of a temple, మరి సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు మరి ఆ ఆలయం పైనుంచి దూకమని చెప్పినప్పుడు, so Satan quoted a verse to Jesus. సాతాను కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఒక లేఖన భాగాన్ని చూపించి మాట్లాడింది. He said, it is written. ఈ విధంగా లిఖించబడింది. But Jesus rejected the suggestion, saying, it is also written. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ వచనాన్ని అది తిరస్కరించి ఈ విధంగా కూడా లిఖించబడింది అని చెప్పి ఇంకొక వచనాన్ని చూపిస్తారు. So the whole truth of the scripture is not found in it is written alone. కనుక ఆ సంపూర్ణమైన సత్యం అనేది కేవలం ఒక్క వచనంలో ఈ విధంగా లిఖించబడింది అనే దాంట్లో మాత్రమే ఉండదు. But in it is written and it is also written. ఇలా ఉంది, ఇలా కూడా ఉంది అనే దాంట్లోనే సంపూర్ణమైన సత్యం ఉంటుంది. So when we read in Luke 6:30, it is written, give to everyone who asks of you and lend expecting nothing in return. కనుక ఈ లూకా సువార్త 6:30లో నిన్ను అడుగు ప్రతివానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకొని పోవు అని దాన్ని మరలా అడగవద్దు అని లిఖించబడినప్పుడు, we must see that it is also written in 1 Corinthians 10:26 that everything belongs to the Lord. Everything on the earth belongs to the Lord. మొదటి కొరింథీ 10:26లో ఉన్నట్లుగా సమస్తము దేవునికి సంబంధించిందై ఉంది. So first we must recognize that all our money, property and our savings belong to the Lord. కనుక మనము ఈ విధమైన నిశ్చయత కలిగి ఉండాలి. మనం కలిగి ఉన్నవి, మన యొక్క సంపద అయినా మన ఆస్తి అయినా, అది అంతా కూడా ప్రభువునికి సంబంధించింది, దేవునికి సంబంధించింది. So before we obey the verse to give to everyone who asks money from us, నిన్ను అడుగు ప్రతివానికి ఇవ్వాలనే ఆజ్ఞ మీరు దానికి లోబడేదానికి ముందు we must first ask permission to do that from the owner of the money, our Lord. కనుక ఆ డబ్బుకి ఎవరైతే యజమాని ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళి మొదట మనం అడగాలి, ఇవ్వాలా వద్దా అని. And when we seek the Lord like that, he may tell us at times to give some money to some people, and at other times he may tell us not to give money to them. ఆ విధంగా మనం దేవుని వెతికి మనం ఆయన దగ్గర నుంచి ఆలోచన పొందుకున్నప్పుడు
ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. The Lord look into that person's heart and he will tell you. నిన్ను అడిగే వాని హృదయాన్ని చూసి దేవుడు మీకు చెప్తాడు. Thus the Lord will protect us from deceivers. తద్వారా దేవుడు వంచకుల నుండి మనల్ని రక్షిస్తాడు. If believers are not careful and wise such matters, they can become foolishly liberal with their money. కనుక విశ్వాసులు ఈ విషయంలో కనుక జ్ఞానంగా వ్యవహరించకపోతే వాళ్ళు ఎంతో అజ్ఞానులుగా వెరివాలుగా వాళ్ళు మారిపోతారు. I don't know how many of you have read this book, Day of Small Beginnings. మరి మీలో ఎంతమంది కాలములు అల్పమై ఉన్న కాలములని అనే పుస్తకాన్ని చదివారో తెలీదు. Or you listen to Brother Zach speaking about how he received this wisdom. లేదంటే మరి జాక్ బ్రదర్ మాట్లాడారు ఈ విధమైన జ్ఞానాన్ని ఆయన ఏ విధంగా పొందుకున్నారు. So when Brother Zach was working in the Navy, ఆయన నేవీలో పనిచేసేటప్పుడు so one sailor asked him for money. ఒక సెయిలర్ డబ్బుని అడుగుతారనమాట జాక్ బ్రదర్. So he said that, okay, it's written Luke 6:30, ask without give without asking, so he gave the money. సరే లూకా 6లో లిఖించబడింది ఈ విధంగా ఆయన అడగకుండా ఆయనకి డబ్బులు ఇవ్వమని చెప్పి ఆయన చేత ఆయన ఇచ్చేస్తారు. So he said, I'll return next month, you please give money. నేను తర్వాత నెల ఇచ్చేస్తానని చెప్పి ఆయన తీసుకున్నాడు జాక్ బ్రదర్ దగ్గర. So the next month he came and said, I don't have money now, but you give some more money, I'll give everything together next month. ఆ మరుసటి నెల వచ్చి నా దగ్గర డబ్బు లేదు, నువ్వు ఇంకొంచెం ఇవ్వు నాకు, నేను మరలా నీకు ఇస్తానని చెప్పి డబ్బు తీసుకొని పోతాడు. So he said, okay, Luke 6:30, give to anyone who asks of you, lend without expecting in return. జాక్ బ్రదర్ మరలా లూకా 6:30 జ్ఞాపకం చేసుకొని మరలా డబ్బు ఇచ్చేవాళ్ళు. Then he came to find out that man was drinking. ఆ తర్వాత తను తెలుసుకున్న విషయం ఏంటంటే ఆ వ్యక్తి త్రాగుడికి బానిస అయిపోయి త్రాగుడు అలవాటు చేసుకున్నట్లుగా Zach said, కనుగొన్నారు. this is God's money, you are using it for drinking. ఆ తర్వాతనే జాక్ బ్రదర్ గ్రహించారు ఇది దేవునికి సంబంధించిన డబ్బు, ఇదేమో నువ్వు త్రాగడానికి వాడుతున్నావు అని. So the sailor was an older man. He said, nobody has fought with me like this. మరి ఆ సెయిలర్ అనే ఆయన వయసులో జాక్ బ్రదర్ కన్నా పెద్దవాడు, ఈ విధంగా నాతో ఎవరు పోట్లాడలేదని చెప్పి జాక్ బ్రదర్ తో తిరిగి మాట్లాడారు. So that time only the Lord said that whatever money you are earning doesn't belong to you. You have to come and ask me whether you can give to anybody. నువ్వు ఏదైతే డబ్బు సంపాదిస్తున్నావో అదేదో నీకు సంబంధించింది కాదు, దానికి యజమానుని నేను. నువ్వు నా దగ్గరకు వచ్చి నువ్వు కన్సల్ట్ చేయాలి, నువ్వు నన్ను అడగాలి, అప్పుడే నువ్వు కరెక్ట్గా చేయగలుగుతావు, వ్యవహరించగలుగుతావు డబ్బు. After that, you ask the Lord will give increasing discernment. ఆ తర్వాత నువ్వు ప్రభువుని అడిగినప్పుడు దేవుడు ఆ వివేచనలో మనం ఎదగడానికి సహాయం చేస్తారు. So that is why he writes, all believers must be told to consult their elders before lending money to anyone, especially if the amount is large. ఆ తర్వాతనే ఈ విధంగా జాక్ బ్రదర్ లిఖించారు, ఎవరైతే విశ్వాసులు ఉన్నారో ఎవరికైనా అప్పు ఇవ్వబోయే ముందు వెళ్ళి సంఘ పెద్దల్ని సంప్రదించాలి, సంప్రదించిన తర్వాతనే ఇవ్వాలి. So nowadays regularly in our churches we make announcement, don't give money to anyone more than 1,000 rupees without asking elders. ఇప్పుడైతే మా సంఘాల్లో ఈ విధంగా మేము ప్రకటన చేస్తున్నాము, ఎవరైనా విశ్వాసులు మీ దగ్గరికి వచ్చి 1,000 రూపాయలకి పైన డబ్బు అడిగితే మీరు సంఘ పెద్దను సంప్రదించకుండా మీరు ఇవ్వద్దు. So recently we came to know that one man was getting less than 1,000 rupees. అయితే మేము గ్రహించిన విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం ఒక విశ్వాసి 1,000 రూపాయల కంటే తక్కువ డబ్బులు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి అడిగి తీసుకుంటున్నట్టు మేము చూసాం. So he was taking 800, 700 like that. He had taken from 14 people almost 9,000, 10,000 rupees like that. అయితే 1,000 రూపాయల కంటే ఎక్కువ అయితే మనం పెద్దలకు చెప్పాలి, కనుక 1,000 రూపాయల కంటే తక్కువ 700, 800 అలా 14 మంది విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకున్నారు. It was the Lord's mercy that person was exposed. దేవుని యొక్క కనికరమే ఆ వ్యక్తిని దేవుడు మాకు బయలుపరిచాడు. Yeah, so I really believe the Lord is building His church, because so many things we try to make people not to get cheated, but they enter like this. దేవుడు నిజంగా ఎంతో కనికరపూర్ణం. మేము ఎన్నో విధాలుగా మరి విశ్వాసులు అప్పుల్లో పడకుండా ఉండాలని మేము రూల్స్ పెట్టినప్పటికీ ఈ విధంగా కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు. So now we keep telling, be careful. Who's asking you for money? Check whether that person is trying to exploit people. కనుక మేము ఇప్పుడు ఏం బోధిస్తున్నామంటే జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని డబ్బు అడిగే వ్యక్తి మిమ్మల్ని మోసం చేసి ఆ డబ్బుతో ఏం చేస్తున్నాడో మీకు తెలియదు. We don't know what kind of crooks will come in and what kind of cheating they will do. మరి ఎటువంటి చెడు భావం కలిగిన వారు ఉంటారో వాళ్ళు వచ్చి ఏ విధంగా
ఎటువంటి భావంతో వాళ్ళు వస్తారో మనకు తెలియదు. But we believe that as long as we are trying to please the Lord will protect the church which He is building. మరి ఎంతవరకు మనం దేవుని ప్రీతిపరిచే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటామో దేవుడు సంఘాన్ని కాపాడి ఆయన కడుతూ ఉంటాడు. So we are telling people, don't give money. మనం జనులకు చెప్తున్నాం, సంఘస్థులకు చెప్తున్నాం, మీరు డబ్బులు ఇవ్వద్దు. So that they will not lose their money. తద్వారా మీరు మీ డబ్బును కోల్పోరు. Also that people will get inside the church and corrupt it. తద్వారా అటువంటి వాళ్ళు సంఘంలోనికి వచ్చి సంఘాన్ని పాడు చేస్తారు. So such problems with money arise. This kind of problem will keep arising if you are not preaching very clearly that about discipleship, but you only keep telling about love, be good and things like that. ఇటువంటి సమస్యలు ఎప్పుడు ఉత్పత్తి అవుతాయనంటే మన సంఘంలో శిష్యత్వం గురించి మనం చెప్పకుండా మీరు ప్రేమించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఈ విధమైన వాటి గురించి మనం మాట్లాడినట్లయితే ఇటువంటి సమస్యలు ఎదురవుతాయి. So if the strict standards of discipleship are being proclaimed regularly, కనుక ఈ శిష్యత్వం గురించిన నిబంధనలన్నీ కూడా చాలా కఠినంగా ఒక నిర్ణయం, ఒక తీవ్రత కలిగి మనం బోధించే స్థితిలో ఉన్నప్పుడు, and the elder is not having an honor to gather more people, సంఘ పెద్ద కనుక సంఘస్థుల్ని లేదా సంఖ్యాపరంగా సంఘం వృద్ధి అవ్వాలనే విషయంలో ఆసక్తి లేకుండా అటువంటి ఘనతను ఆయన ఆశించకుండా ఉన్నప్పుడు then will be protected from such deceivers. అప్పుడు మాత్రమే ఈ వంచకుల నుండి మనము సంరక్షించబడతాం. In our churches we help the poor, మన సంఘాల్లో మనం బీదలకు మనం సహాయం చేస్తాం, but only after we have proved that they are disciples. ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే వాళ్ళ శిష్యులు అని నిరూపించుకుంటారో అప్పుడు మాత్రమే. Even we wait for 2 years to help anyone. మేము అలా సహాయం చేయడానికి మేము దాదాపు 2 సంవత్సరాలు ఎదురు చూస్తాం. So I will